రేపల్లె సిటీ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। గట్టిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను। నా దేశ అభివృద్ధి కోసము వికసిత్ భారత్ 2047 మరియు స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో నా వంతు బాధ్యతగా క్రియాశీల భాగస్వామని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను। నా దేశ సంస్కృతిని గౌరవిస్తూ తోటి పౌరుల మధ్య ఐక్యతను శాంతిని పెంపొందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తాను। నా మాతృభూమి కీర్తిని ప్రపంచ స్థాయిలో నిలపడానికి నా శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయుచున్నాను। కొంచెం గ్యాప్ మున్సిపాలిటీలో హైవే జంక్షన్ నుంచి రేపల్లె మున్సిపల్ ఆఫీస్ దాకా 3 కిలోమీటర్లు దాదాపు 300 పిల్లలతో అలాగే ఔత్సాహికులు అందరూ కూడా పాల్గొని సైకిల్ ర్యాలీని ఈరోజు చేయటం చాలా ఉత్సాహంగా అధికారులు ప్రజాప్రతినిధులు స్థానికులు పిల్లలు అందరూ కూడా పాల్గొన్నారు। అదే దేశాభిమానం దేశ భక్తిని చాటుతూ ముఖ్యమంత్రి మనకి పిలుపుని మనమందరూ కూడా స్పందిస్తూ ఈ రోజు రేపల్లెలో చక్కటి కార్యక్రమం జరిగింది। అలాగే సైకిల్ యాత్ర చేస్తూ చూస్తే వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపాలిటీలో ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి। ఫుట్పాత్ వెడల్పు దానిపైన మనము బ్యారికేడింగ్ మరియు కాంక్రిటైజేషన్ చేయడం జంక్షన్ డెవలప్మెంట్ అలాగే ఆయిల్ రేపల్లె ఇలాంటి పట్టణ సుందరీకరణ కార్యక్రమం చూస్తే నిజంగా మనము ఒక రాజ్య భారతదేశం నుంచి పరిపాలన భారతదేశం వైపు వెళ్తున్నామని చెప్పడానికి ఎటువంటి డౌట్ లేదు। అదే ఎల్లుంటి 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో బాపట్ల జిల్లా ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు। జిల్లా స్థాయి కార్యక్రమం పోలింగ్ పెయిన్ గ్రౌండ్ లో వాళ్ళ మనకి ఒట్టిపాటి రవి గారు కొంత ఆవిష్కారం చేస్తే దాని తర్వాత గౌరవ వందన కార్యక్రమాలు అన్ని కూడా ఉంటాయి। అన్ని పార్టీ చేయాలి ప్రజలు వచ్చి అలాగే ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు దీని పైన లేదా దుకాణం పైన జెండాని మీరు ఎగిరించాలని దాన్ని సెల్ఫీ తీసుకుని అఫీషియల్ హ్యాష్ ట్యాగ్ పెట్టి దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని అలాగే ఇంటి ఎదురుగా లేదా దుకాణం ఎదురుగా తప్పనిసరిగా ఒక చెట్టు కానీ మొక్క కానీ నాటాలని దాన్ని మీరు గుర్తించాలని అది పెరుగుతూ చూస్తూ ఉంటే 2047లో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏమనుకుంటాం అది మన కళ్ళ ఎదురుగా పెరుగుతా ఉంది అని మీరు గుర్తు చేస్తూ ఉండాలని అందరికీ నేను